ప్రశ్న కూడా ఏంటంటే మూఢనమ్మకం నమ్మకం ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అని చెబుతూనే ఆ వీడియోలో జరిగిన ఆ సన్నివేశాన్ని కూడా చెబుతూ జవాబు చెప్పాల్సిందిగా కోరుతానండి. ఇది అంటే మనం చాలా ఆలోచించాల్సిన విషయం. ఒక నాస్తికుడు ఇలాంటి సోకాల్డ్ అద్భుతాలని చూసేటప్పుడు అతని దృష్టి పదం వేరు. నాస్తికుడు పదార్థవాది, ప్రకృతివాది. అంటే ప్రకృతికి, న్యాచురల్ వరల్డ్ కి, పదార్థానికి బయట దేన్ని అతను ఒప్పుకోడు. కానీ ఒక క్రైస్తవుడు ఇలాంటి అద్భుతాలను చూస్తున్నాడు. క్రైస్తవుడు అసలు అద్భుతాలనే కొట్టివేయట్లేదు. నాస్తికుడు ఏం చేస్తున్నాడంటే కంప్లీట్ గా అద్భుతాలనే కొట్టివేస్తున్నాడు. క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే అసలు అద్భుతాలని, నకిలీ అద్భుతాలని వేరు చేస్తాడు. సో దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఎథియిస్ట్ అండ్ ఎ థియిస్ట్. హౌ హీ లుక్స్ ఎట్ అ మిరాకిల్. ఒక అద్భుతం జరిగినప్పుడు, ఉదాహరణకి యేసుక్రీస్తు వారు చాలా అద్భుతాలు చేశారు. అసలు అద్భుతాలనే కొట్టివేయడం అనేది బైబిల్ చేయదు, ఆ పని చేయదు. కానీ అసలైన అద్భుతము, నకిలీ అద్భుతాన్ని వేరు చేయాల్సిన పని క్రైస్తవుడి మీద ఉంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 21వ శతాబ్దంలో కొన్ని అద్భుతాలుగా కనపడే వాటిని, అంటే ప్రజలకు అర్థం కానటువంటి సైన్స్ ని ఆధారం చేసుకుని అవి ప్రజలకి చాలా వింతగా, కొత్తగా తోచే వాటిని సైన్స్ పరంగా ఆధారం చేసుకొని దాన్ని దాచిపెట్టి ఒక మెజిషియన్ లాగా, మెజిషియన్ ఏం చేస్తాడంటే ఇది మ్యాజిక్ మాత్రం అని చెప్పి ముగిస్తాడు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అదే మ్యాజిక్ ని ఉపయోగించి దీని వెనక ఏదో దైవాంశం ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తారు. కలిగించడం వల్ల చివరికి ఏమవుతుందంటే ఒక స్వార్థపరమైనటువంటి వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి గానీ, లేకపోతే వారి ఒక ఫేమ్ లోకి కీర్తి ప్రతిష్టలు గడించడానికి గానీ, ఓ ఆశ్రమాన్ని నెలకొల్పుకోవడానికి గానీ, ఇలాంటి వాటికి పనికొస్తుంది. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కామెంట్ చేయవలసింది. ఒక క్రైస్తవులుగా మనం అద్భుతాలని మనం నమ్ముతాం. కానీ అద్భుతాలు అంటే ఏంటి? సూపర్ న్యాచురల్ వరల్డ్ లో, అంటే ప్రకృతికి అతీతమైనటువంటి కొన్ని పనులు జరుగుతాయి. దేవునికి ఆ శక్తి ఉంది. ఎందుకంటే ప్రకృతి నియమాలని నియమించిన వాడు దేవుడే కనుక ప్రకృతికి అతీతంగా ఆయన ప్రవర్తించగలడు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు అన్నిటికంటే మించిన అద్భుతం ఏమిటి అని అడిగినప్పుడు నేను ఈ శరీరాన్ని 3 దినాల్లో లేపుతాను అని అన్నాడు. సో ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. సో అద్భుతం అనే దాన్ని మనం కొట్టివేయట్లేదు. కానీ అది ఎంతవరకు వాస్తవము? సో ఇది నిజముగానే అద్భుతమా? ఒకవేళ ఇది నిజముగా అద్భుతం కాకపోతే దీని వెనక ఇంక ఏమి ఇమిడి ఉంది? సో ప్రజలు, అంటే భారతదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ, చదువుకోని వారు ఎక్కువ. చదువుకున్నా కూడా ఒక డిగ్రీ పాస్ అయిన, ఎంఏ పాస్ అయిన తర్వాత కూడా, లేకపోతే ఎంఎస్సి చేసిన తర్వాత కూడా వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్ పరిపూర్ణంగా తెలియనటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ వీడియో క్లిప్పింగ్స్ చాలా సహజంగా ఇవి జరుగుతాయి. ప్రతి చోట జరుగుతున్నాయి. ఇవి ఇతర దేశాల్లో జరుగుతున్నాయి, మన దేశంలో కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఈ నిరక్షరాస్యత, ఈ యొక్క విద్య లేని తనం వల్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మూఢత్వం పెరుగుతుంది. మూఢ నమ్మకము అని అంటే, నమ్మకానికి మూఢ నమ్మకానికి ఒక ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే, నమ్మకానికి ఒక ఆధారం ఉంటుంది. ఆ ఆధారం మీద ఆధారం చేసుకుని నమ్మకాన్ని పెడతాం మనం. ఉదాహరణకి సైన్స్ లో కూడా నమ్మకం కావాలి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమన్నాడంటే సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ లేమ్ అన్నాడు. మతం లేకుండా సైన్స్ కుంటిది అని అన్నాడు. అండ్ రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అన్నాడు. సో కాబట్టి సైన్స్ లోనూ మనకి రీజన్ తో పాటు నమ్మకం కావాలి. అలాగే రిలీజియన్ లో కూడా, మతంలో కూడా మనకి నమ్మకంతో పాటు రీజన్ కావాలి. సో రీజన్ ఏం చేస్తుందంటే నమ్మకానికి కొంత దూరం తీసుకెళ్లి ఇక్కడ దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను అని చెప్తుంది. కాబట్టి రీజన్ అంతవరకు తీసుకెళ్లిన తర్వాత ఎస్ నేను దీన్ని నమ్ముతున్నాను అని అంటాం. ఉదాహరణకి సైన్స్ లో ఆటం ఇంతవరకు ఎవరు చూడలేదు, పరమాణువుని ఎవరూ చూడలేదు. కానీ పరమాణువు ఉందని నమ్ముతున్నాం. దేన్ని బట్టి నమ్ముతున్నాము? మన రీజన్ చెప్తుంది. దేన్ని బట్టి మన రీజన్ ఒప్పుకుంటుంది? పరమాణువుకు సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఈ రోజు మనకున్నాయి. పరమాణువు గురించినటువంటి ఏ అయితే ప్రిడిక్షన్స్ మనం చేశామో అవి దాదాపుగా నిరూపితమయ్యాయి. పరమాణువుని మనం చూపించలేకపోయాం. కాబట్టి ఆ రీజన్ ఏం చేస్తుందంటే కొంత మేరకు నన్ను తీసుకెళ్లి నన్ను ఫెయిత్ ఉంచమంటుంది, నన్ను నమ్మకం పెట్టమంటుంది. అటువంటి నమ్మకాన్ని మనం ఏమన్నామంటే హేతుబద్ధమైనటువంటి నమ్మకం, లేదా రీజనబుల్ ఫెయిత్ అని అన్నాం. క్రైస్తవ నమ్మకం అటువంటి నమ్మకం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనల్ని గుడ్డిగా నమ్మని చెప్పలేదు. ఉదాహరణకి నేను గుడ్డిగా నమ్మను అని భీష్మించుకు కూర్చున్నటువంటి తోమాని ఆయన
కనపడి, రా నువ్వు వేళ్లు పెట్టి చూడు, నా గాయాల్లో వేళ్లు పెట్టి చూడు అని అన్నప్పుడు, అప్పుడు తోమా దాన్ని గుర్తించి సైంటిఫిక్ గా నిరూపించుకున్న తర్వాత ఆయన నా దేవా నా ప్రభు అని ఆయన ముందు ప్రణమిల్లి ఆరాధించడం, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించడం మనం చూస్తాం. కాబట్టి క్రైస్తవ విశ్వాసము హేతుబద్ధమైనటువంటి, ఆధార సహితమైనటువంటి విశ్వాసం. మూఢనమ్మకము దానికి భిన్నమైంది. మూఢనమ్మకం ఏం చేస్తుందంటే గుడ్డిగా నమ్మేస్తుంది. అయితే గుడ్డి నమ్మకానికంటే ఇంకొంచెం ముందుకెళ్తుంది మూఢనమ్మకం. గుడ్డి నమ్మకం కలిగిన వాడికి మనము కళ్ళు తెరిపించడానికి కొంత అవకాశం ఉంటుంది. అరే అది కాదురా, ఇదిగో ఇది అని మనం వాస్తవాన్ని చూపించినప్పుడు, అలానా నేను ఇలా అనుకున్నానే అని అతను రియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో గుడ్డి నమ్మకంలో కొంత హోప్, కొంత ఆశాజనకంగా ఉంటుంది. అది మొదట్లో గుడ్డి నమ్మకం పెట్టినా ఆ తర్వాత ఆ గుడ్డి నమ్మకాన్ని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మూఢనమ్మకం అలా కాదు. మూఢము అంటే మూర్ఖత్వం అన్నమాట. అంటే సత్యము తెలిసినా, లేకపోతే నాకు సత్యం తెలుసుకోవాల్సిన పనే లేదు, నేను ఇందులోనే ఉంటాను, నాకు ఇదే బాగుంది అని ఇక అందులోనే కొనసాగడం అన్నమాట. ఇంగ్లీష్ లో సూపర్ స్టిషన్ అని అంటాం అన్నమాట. సూపర్ స్టిషన్ అనే దానికి డిక్షనరీ అర్థాలు ఎలా ఉన్నాయంటే ఇర్రేషనల్ బిలీఫ్ అరైజింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. ఒక అజ్ఞానపు దశ నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక అహేతుకమైన, నిర్హేతుకమైన, హేతువు లేనటువంటి విశ్వాసాన్ని మూఢ విశ్వాసము అని అనడం జరిగింది. మరొక మీనింగ్ ఏంటంటే, డిక్షనరీ మీనింగ్ ఏంటంటే బిలీఫ్ దట్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్పెసిఫిక్ థింగ్స్ విత్ కాజల్ రిలేషన్షిప్. అంటే భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందని, అది దీని వల్లనే జరుగుతుంది. ఉదాహరణకి నేనున్న ఇల్లు బాగలేదు, దానివల్ల ఇలా జరిగిపోతుంది. లేకపోతే పిల్లి అడ్డం వచ్చింది, దానివల్ల ఇలా జరిగింది. ఈ రోజు ఎవడి ముఖమో చూశాను, అందుకే నాకు యాక్సిడెంట్ అయ్యింది. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, దీనివల్ల ఇది జరిగింది అనేటువంటి ఒక కాజల్ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయకుండానే, దాన్ని అర్థం చేసుకోకుండానే, ఏది కారకము ఏది ఫలితం అని తెలుసుకోకుండానే గుడ్డిగా దాని మీద పెట్టుకొని మూర్ఖత్వంతో అందులోనే కంటిన్యూ అయిపోవడాన్ని మూఢనమ్మకం అని అంటాం అనమాట. సో మూఢనమ్మకానికి, గుడ్డి నమ్మకానికి, హేతుబద్ధమైన నమ్మకానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. క్రైస్తవ నమ్మకము హేతుబద్ధమైన నమ్మకము. క్రైస్తవుల్లో కొంతమంది గుడ్డి నమ్మకస్తులు కూడా ఉండవచ్చు. వాళ్ళు హేతువు లేకుండా నమ్మవచ్చు యేసుక్రీస్తుని, తర్వాత వాళ్ళు హేతువుని తెలుసుకోవచ్చు. కానీ మూఢనమ్మకస్తులు మాత్రం క్రైస్తవుల్లో ఉండడానికి వీల్లేదు. ఓకే, ఇలాంటి ఇప్పుడు మనం చూపించిన విద్యలు అలాంటివి కొన్ని మన వాళ్ళు కూడా చేయాలనే ప్రయత్నంలో ఉంటారు. వాళ్ళని మీరు ఏ రకంగా? మన వాళ్ళు కొంచెం భిన్నమైనటువంటి ధోరణిలో ఇవి చేస్తున్నారు అన్నమాట. ఉదాహరణకి ఇటీవలి కాలంలో బాగా ఎక్కువగా ఉన్నది ఏంటంటే చెయ్యి మీదేసి పడేయడం. అదొక రకమైనటువంటి స్టైల్ ఈ మధ్య వచ్చింది. ఎక్కడ కూడా అపోస్తలు గాని, ప్రవక్తలు గాని, దైవజనులు గాని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా అటువంటి ప్రాక్టీస్ మనకి ఉంటున్నట్టుగా మనం ఎక్కడా చూడం. ఈవెన్ యేసుక్రీస్తు వారు చెయ్యి వేసినప్పుడైనా, ఎవరి మీదైనా చెయ్యి వేసినప్పుడు కూడా అట్లా పడిపోవడం అనేది యాక్చువల్ గా జరగలేదు. నిజానికి ఎహెజ్కేలు గ్రంథం మీరు చదివితే ఆత్మకార్యం దానికి భిన్నంగా కనబడుతుంది. ఎహెజ్కేలు పడిపోయిన తర్వాత, ఆత్మవశుడు అయిన తర్వాత అతను లేచి నిలబడతాడు. సో ఆత్మ దర్శించినప్పుడు, ప్రభు ఆత్మ దర్శించినప్పుడు బలహీనులు బలవంతులుగా అయ్యారు, కింద పడిన వాళ్ళు పైకి లేచి నించున్నారు. కానీ ఈ పడిపోవడాలు లేదనమాట. ఇది ఒక రకంగా ఈ మధ్య ఎక్కువగా జరుగుతాం. ఇవి కాకుండా బుడ్డిలో నూనె పెట్టి ప్రార్థన చేసి ఇవ్వడం, కర్చీఫ్లకి ప్రార్థన చేయడము, లేకపోతే ఆ వ్యక్తి అక్కడ లేకపోతే ఒక అట్టిపండు తీసుకురామని అట్టిపండు మీద చేసి ప్రార్థన చేయడము. సో ఇలాంటివి మూఢనమ్మకాలు బాగా ప్రబలుతున్నాయి. క్రైస్తవులు ఈ మధ్య ఎక్కువగా ప్రబలుతున్నాయి. సో ఆ నూనెలో ఏదో ఉందని, మహిమ ఉంది, మహత్యం ఉందని అనుకొని దేవుణ్ణి మర్చిపోయి, దైవజనుడిని కూడా మర్చిపోయి ఆ నూనె మీదే తమ దృష్టిని అంతటిని పెట్టడం వల్ల ఇప్పుడు ఈ తణుకు దగ్గర ప్రాంతంలో కూడా ఒక సెంటర్ ఉంది. వాళ్ళు నూనె కొట్టి వాళ్ళకి చేతులు నొప్పి పుట్టి ఎక్కువ మంది రావడం వల్ల చివరికి నూనె మెషిన్ కొనుక్కున్నారు వాళ్ళు. సో అది స్ప్రే చేస్తూ ఉంటుంది. దాని పక్కన ఆ దైవజనుడు ఇలా నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ నూనె కింద నుంచి వెళ్తూ ఉంటారు. ఎలాగైనా ఆ నూనె వాళ్ళ మీద పడాలి. సో ఈ నూనె ద్వారా ఏదో స్వస్థత జరుగుతుందని, నూనెలో ఏదో మహత్యం ఉందని, లేదా దైవజనుడు ప్రార్థన చేస్తే అట్టిపండు మారిపోతుందని, ఇలాంటివి మూఢనమ్మకాలు క్రైస్తవుల్లో చాలా ఉన్నాయండి. ఈరోజు చాలా చెప్పుకోవచ్చు మనం. మూఢనమ్మకాలు మూఢ ఆచారాలకు ఎలా దారితీస్తుందంటారు? మూఢనమ్మకము యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటేనండి, ఒక సైకలాజికల్ రీజన్ కూడా దీనికి ఉంది. ఏమిటంటే ప్రతి మనిషిలో భయం అనేది ఉంటుంది. అంటే భవిష్యత్తు తెలియని తనము. ఆ తెలియని తనంలోంచి ఒక భయం, ఇగ్నోరెన్స్ లోంచి ఫియర్ వస్తుంది. ఈ భయం వల్ల అంటే ఏం జరిగిపోతుందో, ఏ అనర్థం వచ్చేస్తుందో, ఏమైపోతుందో అనేటువంటి ఈ భయం ఉండడం వల్ల ఆ భయం నుంచి మూఢనమ్మకం పుట్టుకొస్తుంది. ఒక దాని మీద గురి,
ఏర్పడిపోతుంది. ఇంకా వెనక ముందు ఆలోచించకుండా కేవలం దాని మీద గురి పెడతారు. పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి పలానా దైవజనుడు ఇప్పుడు ప్రకాష్ గారు ప్రార్థన చేస్తే ఏదో స్వస్థపడుతున్నాడంట, లేకపోతే చచ్చిన వాళ్ళు లెగుస్తున్నారట, లేకపోతే ఇలా జరుగుతుందనగానే వెరిఫికేషన్ ఏమీ లేకుండా పక్కనింటి వాళ్ళు చెప్పారు కదా అని ఈవిడ కూడా బయలుదేరుతుంది. సో ఇలాగా మనిషిలో ఉన్నటువంటి ఒక భయాన్ని అణచివేసుకోవడానికి, దానికి జవాబు చెప్పుకోవడానికి వీళ్ళేంటంటే ఆ మూఢనమ్మకం మీద పెడుతున్నారన్నమాట. ఆ మూఢనమ్మకాన్ని క్యాష్ చేసుకుని ఈ దైవజనులు గాని, లేకపోతే ఈ బాబాలు గాని, గురువులు గాని, క్రైస్తవులైనటువంటి పాస్టర్లు కూడా కొంతమంది గాని ఏం చేస్తున్నారంటే కొన్ని ఆచారాల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు వీళ్ళే. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఆదాము హవ్వలు పాపం చేయకుండా ఉండుంటే ఈ నెగటివ్ ఫియర్ అనేది ఉండేది కాదు. పాజిటివ్ ఫియర్ ముందుగానే ఉంది, దేవుడికి భయపడడం అనేది మొదటి నుంచి ఉంది. కానీ ఈ నెగటివ్ ఫియర్ అనేది పాపం యొక్క పర్యవసానం ద్వారా వచ్చింది. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భయాన్ని కూడా తీసివేయడానికి వచ్చాను అని అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే మరణం యొక్క బలము గనవాన్ని జయించడానికి కోసము ఆయన మరణములోకి ప్రవేశించి నిరంతరము మరణం యొక్క దాస్యములో, మరణం యొక్క భయం యొక్క దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడంటాడు. సో వన్ ఆఫ్ ద మిషన్స్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నరావతారిగా రావడానికి ఒకానొక ప్రధాన కారణం ఏంటంటే ఈ పాపం వల్ల వచ్చినటువంటి భయాన్ని తొలగించడానికి వచ్చాడు. ఎందుకంటే భయానికి మూల కారణం పాపం కాబట్టి, పాపాన్ని ఆయన సిలువలో దునుమాడాడు కాబట్టి ఎవరైతే మార్మన్స్ పొందారో, ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులయ్యారో వాళ్ళు భయపడాల్సిన పని లేదు. అయితే గమ్మత్తు ఏమిటంటే, విచారకరమైన శోచనీయమైన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన వాళ్ళు కూడా, తమ పాపాన్ని పరిహరించుకున్న వాళ్ళు కూడా ఈనాటికి ఇంకా అన్య ఆచారాల విషయంలోనూ ఇతర రకాలైనటువంటి లోక సంబంధమైన విషయాల గురించి భయపడ్డము, ఆ భయాన్ని బాబాలు, గురువులు, క్రైస్తవ పాస్టర్లు క్యాష్ చేసుకోవడము, వాళ్లకు వీరు దాసోహం అయిపోవడము జరుగుతూ ఉందండి. ఆ విధంగా మూఢనమ్మకాల నుంచి మూఢాచారాలకు దారి తీయడం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకున్నాను. మొదటి కాల్ సుందర్రావు గారు కాకినాడ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి సుందర్రావు గారు. అయ్యా ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ అండి. మీ ప్రశ్న అడగండి సార్. అయ్యా మరి క్రైస్తవులు వివాహాలు చేసుకుంటున్నారు. అవునండి. ఆ వివాహాలు చేసుకునేటప్పుడు ఆ ముహూర్తాలు చూసుకుంటున్నారండి. తర్వాత ఏమో కార్యక్రమానికి ముందు పందిరి రాట వేస్తున్నారు. దానికి రకరకాలైన బొట్లు పెట్టి ఏదో మూటలు కట్టి నిమ్మకాయలు కట్టి పాస్టర్లు కూడా దానికి ప్రోత్సహిస్తూ సంగతుల్ని మరి అలాగే నడిపిస్తూ ఉన్నారండి. ప్రభు నెరగిన వారు చూస్తున్నారు, చూసి మీరు క్రైస్తవులు కదా ఇప్పుడు ఇలాంటి ఎందుకు చేస్తున్నారని అంటున్నారు. అడుగుతున్నారు. కొంతమంది మేము కొంచెం గట్టిగా గదనాయిచ్చి మాట్లాడితే వాళ్ళకి సావుకుల మీద తిరగబడడం లేకపోతే రాకపోవడం ఇలా జరుగుతుంది సార్. మరి క్రైస్తవులుగా ఉండి ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం? మరి అన్నిలకి ఇది మాదిరి కాదు కాబట్టి మరి సంఘ సావుకులు అటువంటి పరిస్థితుల్ని ప్రోత్సహించకుండా ఉండాలంటే వారికి ఎటువంటి మాటలు సలహాలు మీరు ఇస్తారో దయచేసి. మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుందర్రావు గారు, మంచి విషయాన్ని మీరు లేవనెత్తారు. అందుకోసమే అసలు ఈ కార్యక్రమాన్ని రక్షణ టీవీ పెట్టడం జరిగింది. ఈ రోజు అంశానం కూడా ప్రాముఖ్యత అదే. మీరు దానికి సంబంధించిన ప్రశ్న ఎత్తారు. అయితే పాస్టర్లకి సలహాలు ఇచ్చే స్థాయి వాళ్ళు దాటిపోయారండి నా దృష్టిలో. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఏదో సలహా ఇస్తే వాళ్ళు మార్చుకుంటారని మాత్రం నేను అనుకోను. సో చాలా మంది, అంటే 100% పాస్టర్లు అలా లేకపోయినప్పటికీ క్రైస్తవ లోకంలో ఈ రోజు ఎక్కువ మంది పాస్టర్లు మరి స్వార్థపరంగా మారిపోవడం వల్ల ఇలాంటి విషయాల్ని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఖండించలేకపోతున్నారు, ఖండించట్లేదు కూడా. ఖండించాలన్నటువంటి ఆశ కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఒక క్రైస్తవ నాయకుడి గురించి, దైవజనుడి గురించి, పాస్టర్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అతనికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, మారు మనసు తర్వాత దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడి పట్ల రోషం కలిగి ఉండాలి. గతంలో మనం బైబిల్లో చూస్తే దైవజనులు ఎలా ఉండేవాళ్ళంటే దేవుని నామం పట్ల రోషం కలిగిన వాళ్ళు. ఏలియా జీవితాన్ని చూడండి. ఎవరో ఏదో అన్య దేవతలకు ఏదో వాళ్ళు చేస్తే ఈయనకేమిటట? దేవుని నామం పట్ల అతనికున్న రోషం అలాంటిది. పౌలుకి అతని స్నేహితుడికి మరి లుస్త్రలో వాళ్ళు బలిపీఠాలు కట్టినప్పుడు వాళ్ళు ఎందుకు బట్టలు చించుకున్నారు? హాయిగా దాన్ని ఆస్వాదించవచ్చు కదా.
అంటే దేవుని పట్ల వాళ్ళకున్నటువంటి రోషం అలాంటిది. సో దేవుడికి రావాల్సిన మహిమ తమకి రావడము, లేకపోతే దేవునికి రావాల్సిన మహిమ రాకపోవడము చూసినప్పుడు చలించేటువంటి, డిస్టర్బ్ అయ్యేటువంటి పాస్టర్ గణం మనకి ఈరోజు లేదు, దురదృష్టవశాత్తు. సో దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద లీడర్షిప్. క్రైస్తవ నాయక గణం యొక్క వైఫల్యం ఇది మొట్టమొదటి విషయం. రెండవది ఏంటంటే క్రైస్తవ లోకం కూడా ఎడ్యుకేట్ అవ్వట్లేదు. అంటే మన వాళ్ళు బైబిల్ చదవడమే చాలా తక్కువ అండి, ఇతర మత గ్రంథాలు అసలు చదవలేరు కూడా. ఇప్పుడు చాలా మంది హైందవ సోదరులు, స్నేహితులు కూడా వాళ్ళు పాటించేటువంటి ఆచారాలు ఎందుకు పాటిస్తున్నామో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకంటే తెలియదు అంటే అది వేరే విషయం. మీరు పాటించేటప్పుడు కనీసం మీరు తెలుసుకోవాలి కదా. నేను అనుకోవడం ఏంటంటే దిస్ ఇస్ ఇగ్నోరెన్స్. ప్రజల పక్షాన మనం ఒకవేళ ఆలోచన చేస్తే, క్రైస్తవ లోకం పక్షాన సామాన్య క్రైస్తవ ప్రజానీకాన్ని మనం కానీ దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే ఇది ఇగ్నోరెన్స్ అని అంటాను నేను. ఇది ఒక అజ్ఞాన దశలో మన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఈ ఆచారాల వెనక ఒక మతపరమైనటువంటి విషయాలు దాగున్నాయని, విగ్రహార్పితమైనవని, ఇవి దేవునికి వ్యతిరేకమైనటువంటి సంగతి వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. ఆ ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనలాంటి వారి మీద ఉంది, మీ క్రైస్తవ మీడియా మీద ఉంది, ముఖ్యంగా పాస్టర్ల మీద, క్రైస్తవ నాయకులు, బోధకుల మీద ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సుందరరావు గారు మంచి ప్రశ్న అడిగారు. ఫోన్ కాల్, ఇంకో కాల్ తీసుకుందామండి. ధరణి వైజాగ్ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ దలాడమ్మా. ప్రైజ్ దలాడైన పాస్టర్ గారండి, వైజాగ్ నుండి ఫోన్ చేస్తున్నాను. ధరణి నా పేరు. అమ్మా, ప్రశ్న అడగండి. నా ప్రశ్న ఏంటంటే, క్రైస్తవులు తాళి కట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే క్రిస్టియన్స్ పెళ్లి చేసుకుని తాళి కట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి ఒకటి ఏంటంటే అక్షింతాలు, బియ్యం కలిపి అక్షింతాలు అవి వేయడం, ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నాకు. ధరణి, మంచి ప్రశ్న వేశారు మీరు. తాళి గురించినటువంటి కొన్ని విషయాలు మీకు నేను వివరిస్తాను. తాళి యాక్చువల్గా మొదట్లో ఇంత చిన్న తాడుగా లేదు. భారతదేశ సాంప్రదాయంలోకి మనం వెళ్ళి చూస్తే, ఈవెన్ వేదిక్ కల్చర్లోకి కూడా, మనం వేదకాలం నాటి సంస్కృతిలోకి కూడా వెళ్ళి చూస్తే ఎలా ఉందంటే, ఒక పెద్ద గుడ్డని మరి తాడులాగా, బలమైన తాడులాగా పెట్టి అమ్మాయి మెడలో వేసి, పురుషుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఆమెను ఒక దూడను లాక్కొచ్చినట్టుగా లాక్కొస్తాడు. సో ఇక్కడ ఐడియా ఏమిటంటే, భారతీయ సంస్కృతిలో పురుషాధిక్య సమాజం ఇది. సో ఆ సంస్కృతిలో ఎలా ఉంటుందని మీరు కావాలంటే మనుధర్మశాస్త్రం చదవండి. పెంగ్విన్ బుక్స్ వాళ్ళు మనుధర్మశాస్త్రాన్ని అచ్చువేశారు, ఇంగ్లీష్లో ఈరోజు మనకు దొరుకుతుంది. మీరు ధర్మశాస్త్రాన్ని మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, పురుషాధిపత్యం ఎక్కువగా కనపడుతుంది. అటువంటి సమాజంలో స్త్రీ అతని వెనక మౌనంగా ఒక మేకపిల్ల వెళ్ళినట్టుగా, గొర్రెపిల్ల వెళ్ళినట్టుగా వెళ్ళాలన్నమాట. ఆ తర్వాతి కాలంలో బామ్మర్దిని తీసుకురావడం, అలాగా ఒక టవల్తోటి చుట్టి తాడులాగా పేని అతని మెళ్ళ వేసి బామ్మర్దిని తీసుకురావడం. అంటే మీరు మా ఇంటి వారయ్యారు, ఆమె ఇంకా నా సొత్తు అయింది అని చెప్పడానికి అనమాట. అయితే దాన్ని ఎల్లకాలం ఆవిడ వేసుకుని ఉండేది కాదు, బయటకు వెళ్ళినప్పుడు వేసుకుని ఉండడం అది లేదు. కాలక్రమేణా ఏమైందంటే దాన్ని పర్మనెంట్ సింబల్ గా చేయడం మొదలైంది. పర్మనెంట్ సింబల్ గా చేయడం మొదలైనప్పుడు దాన్ని గలసూత్రము అని అన్నారు. గలము అంటే కంఠము, మెడలో వేసుకునేటువంటి ఒక తాడు, సూత్రం అంటే తాడు అనమాట. ఆ గళసూత్రం అనేది, మ్యారేజ్ అనేది ఒక శుభమైనటువంటి పరిణామం కాబట్టి దాన్ని మంగళసూత్రం అని కూడా, తర్వాత మంగళసూత్రం అని కూడా పిలవడం జరిగింది. చాలా మార్పులు జరిగాయి, చాలా మార్పులు. అది ఒక పరిణామం చెందుకుంటూ వచ్చి ఈ రోజు మంగళసూత్రంగా అది పరిణమించింది. దానికి వేసేటువంటి ఆ బిళ్ళలు కూడా, మీరు హైందవ మంగళసూత్రాలను చూస్తే 2 బిళ్ళలు కనపడతాయి. నిజానికి శాస్త్రం తెలిసిన వాళ్ళు 2 బిళ్ళలు వేయకూడదని చెప్తారు, ఒక్క బిళ్ళే ఉండాలి. దాంట్లో ఒకటి గుంట ఉంటుంది, ఒకటి మెట్ట ఉంటుంది, ఒకటి పైకి ఉంటుంది. మెట్టగా ఉండేదేమో పురుష మర్మాయం, అది గుంటగా ఉండేదేమో స్త్రీ జననేంద్రియం అనమాట. సో భగ అంటారు దాన్ని, స్త్రీ జననేంద్రియాన్ని. పురుష మర్మావయవాన్ని లింగము అంటారు. భగా లింగాల సముదాయమే ఈ యొక్క బిళ్ళ అనమాట. దాన్ని ఇప్పుడు 2గా చేసి వేసుకుంటున్నారు. ఏమిటి అదనంటే, భార్యాభర్తలకి అది ఒక సింబల్ గా, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు, వీళ్ళు ఇక్కడి నుంచి దే ఆర్ లైసెన్స్ టు ఎంగేజ్ ఇన్ సెక్షువల్ రిలేషన్షిప్ అని చెప్పడానికి ఒక సింబల్ అనమాట. అక్కడతో అది ఆగిపోలేదు. అయితే అది ఎక్కడికి వెళ్ళిందంటే, అది దానికి ఒక ప్రత్యేకమైన మహత్యం ఉంటుంది అనేటువంటి నమ్మకం కాలక్రమేణా ఏర్పడింది. అది మూఢనమ్మకంగా పరిణమించింది. అంటే ఆ తాళిగాని తెగిపోతే భర్త ఆయువులు గాల్లో కలిసిపోతాయి.
భర్త చనిపోతాడు అనేటువంటి అందుకని మనం పాత సినిమాల్లో కూడా మనకు చూసినప్పుడు ఒక టైటిల్ మీకు నేను గుర్తు చేస్తాను, మాంగళ్య బలం. మాంగళ్య బలం అని అంటే మాంగళ్యానికే ఏదో బలం ఉంది. తర్వాత మనం పాత రోజుల్లో చూసినప్పుడు పాత సినిమాల్లో కూడా ముందు స్త్రీ లెగుస్తుంది 4 గంటలకి, భర్త ఆదమరిచి అమాయకంగా నిద్రపోతూ ఉంటాడు, లేవంగానే ఆయన్ని చూస్తుంది, ఊపిరాడుతూ ఉంటుంది, అప్పుడు తీసి తన పుస్తల్ని కళ్ళకు అద్దుకోవడం, ఆయన బ్రతికే ఉన్నాడని మనం ఇలాంటి సీన్లు కొంచెం ఫన్నీగా మనకి కనపడతా ఉంటాయి. అంటే ఇవన్నీ ఏమిటంటే ఒక మూఢనమ్మకం అన్నమాట. అందులో ఏదో బలం ఉంది, అది నా భర్త ప్రాణాలని కాపాడుతుంది, నా పసుపు కుంకుమల్ని కాపాడుతుంది, ఆ పదాలు వాడుతూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి ఇది పరిపూర్ణంగా హైందవ మతపరమైనటువంటి విగ్రహార్పితమైనటువంటి ఒక సంప్రదాయం. ఇది విగ్రహార్పితమైన సంప్రదాయం. దీనికి ఇంకా కొంచెం లోతుకు వెళ్లి చూస్తే ఈ తాడు వల్ల ఆది దంపతుల ఆశీర్వాదాలు ఉంటాయి. ఆది దంపతులు ఎవరంటే హైందవ శాస్త్రం ప్రకారం, సంప్రదాయం ప్రకారం శివపార్వతులు. సో వాళ్ళు మొట్టమొదటి పెళ్లి చేసుకున్న వాళ్ళు అనమాట. సో ఆది దంపతుల యొక్క ఆశీర్వాదం ఉంటుందన్నమాట. అందుకని సత్యహరిశ్చంద్ర నాటికలో కూడా ఆ విడిపోయినటువంటి హరిశ్చంద్రుడు ఆయన భార్య చివరిలో కలపడానికి శివపార్వతులు వస్తారన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేది వాళ్ళు అనేటువంటి ఒక భావన, ఒక నమ్మకము ఉన్నది. నిజానికి చెప్పాలంటే దాదాపు 40 నుంచి 60 సంస్కారాలు హైందవ మతంలో ఉన్నాయి. వాటిని కాలక్రమేణా కుదించి 16 సంస్కారాలకు ఈరోజు తేల్చారు వాటిని. మనువు కూడా 12 సంస్కారాలే ఉన్నాయని అన్నాడు. అయితే మీరు గమనించినప్పుడు ప్రతి సంస్కారం వెనక కూడా ఒక దేవుడు ఉంటాడు. ఉదాహరణకి వివాహ సంస్కారాన్ని తీసుకుంటే ప్రజాపతి దేవుణ్ణి పూజించే విధంగా ఆ వివాహ సంస్కారం ఉంటుంది. అట్లా ప్రతి సంస్కారానికి ఒక దేవుణ్ణి ఫిక్స్ చేసుకున్నారు. లేకపోతే అగ్నిసాక్షిగా తిరిగేటప్పుడు ఆ 7 అడుగులు వేసేటప్పుడు కూడా అగ్నిదేవుడికి వాళ్ళు నైవేద్యం పెట్టినట్టుగా, అర్చన చేసినట్టుగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి సంప్రదాయం, సంస్కారము ఒక దేవుడితో, ఒక అన్య విగ్రహ పూరితమైన దేవుడితోటి, అన్య దేవతతోటి ముడిపడినటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి నేను క్రైస్తవులకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీరు ఆలోచన చేయండి, ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాటిని మీరు పాటించడం ఎంతవరకు మేలు. ఎందుకంటే బైబిల్ చాలా సుస్పష్టంగా చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీటి అందే గాని ఉండడానికి వీల్లేదు. అంతేకాకుండా ఏ రకమైన విగ్రహాన్ని కూడా మీరు పెట్టడానికి వీలు లేదని చాలా సుస్పష్టంగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23వ వచనంలో, తర్వాత 5వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో, మనకి అనేక చోట్ల పాత నిబంధనలో మనకి ఈ విషయాలు కనపడతాయి. విగ్రహాలను దేవుడు పరిపూర్ణంగా అసహించుకున్నాడు. సో ఈ సంప్రదాయాలు, ఈ సంస్కారాలు విగ్రహపూరితమైనవి. వాటిని మీరు విగ్రహాలు లేకుండా ఏమైనా పాటిస్తారా, మీ ఇష్టం అది. కానీ నాకు తెలిసినంత మట్టుకు ఇది మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నా. వాక్యం తెలిసినటువంటి మీరు, వాక్యంలో ఈ మాట ఉంది, అవేమో విగ్రహత పూరితమైన. వాక్యం ఏమని చెప్తుందంటే విగ్రహార్పితమైనది ఏది కూడా చేయకూడదని చెప్తుంది. కాబట్టి మీరు నిర్ణయం చేసుకోండి ఎంతవరకు పాటించాలి. ఎవరు నిర్ణయం చేసుకోవాలంటే ప్రజలు ఎవరైతే పాటిస్తున్నారో పాస్టర్స్ కూడా పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పాస్టర్ గారు గాని ఇది తప్పమ్మా, ఇది చేయకూడదు, దీనివల్ల దేవుని ఆశీర్వాదం నీకు ఉండదని ఒక్క మాట చెప్పగలిగితే, దీనివల్ల దేవుడు కోప్పడతాడమ్మా, నీ వివాహాన్ని దేవుడు ఆమోదించడమ్మా అని ఒక్క మాట పాస్టర్ గారు చెప్పగలిగితే పరిస్థితులు ఎంత బాగుండేయండి, ఎంత బాగుండే. ఎందుకంటేనండి భారతదేశంలో మీరు ఒక హిందువుని తీసుకోండి, ముస్లింని తీసుకోండి, సిక్కుని తీసుకోండి, క్రైస్తవుని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఈ దైవ భయం ఉన్నవాళ్ళం భారతీయులు జనరల్ గా దైవ భయం ఉన్నవాళ్ళు. ఎప్పుడైనా మాకు ఇలా ఉందండి, ఇలా చేయకూడదు అని అంటే వెంటనే గౌరవిస్తారు. దేవుడు చేయొద్దన్నాడు అని అంటే గౌరవిస్తారు. కానీ వాళ్ళకి చెప్పేది ఎవరు? మలాకి గ్రంథంలో ఏముంటుందంటే ప్రజలు యాజకుల పెదవుల పైన జ్ఞానము కోసం వెతుకుతారని ఉంది. యాజకుడే జ్ఞానాన్ని ఇవ్వకపోతే ప్రజలకి ఇంకెవడిస్తాడు జ్ఞానాన్ని? కాబట్టి ప్రజలు అజ్ఞాన దశలో ఉంటారు. క్రైస్తవులు ఈరోజు అజ్ఞాన దశలో ఉన్నారంటే దానికి కారణం క్రైస్తవ బోధకులు, పాస్టర్లే, ఇంకెవ్వరూ కారణం కాదు దానికి. ఓకే, ఇంకొక కాల్ తీసుకుందాం. స్వప్న గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా స్వప్న గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. నేను యూట్యూబ్ లో మీ వీడియోస్ చాలా చూసానండి. కొండ మీద ప్రసంగం గురించి చెప్పింది, ఇంకా వాస్తు గురించి చాలా బలపడ్డాను. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అండ్ ఇంకోటి ఏంటంటే నేను విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చానండి. మా ఫ్యామిలీలో మా పేరెంట్స్ ఇంకా మారలేదు, నేను ఒక్కదాన్నే మారాను. వాళ్ళకి ఎంత చెప్తున్నా కూడా ఆయన మన దేవుడు కాదు, ఆయన క్రిస్టియానిటీ అంటే రిలీజియన్ గురించి మాట్లాడుతూ మన మతం కాదు ఇది, మనం ఎందుకు మారుతున్నాం అది, ఇలాంటి చాలా వస్తూ వారికి ఎంతగా చెప్తున్నా కూడా మారట్లేదు. ఇంకా అదే విగ్రహారాధన చేస్తూ, స్టార్టింగ్ లో అయితే అదే విగ్రహాన్ని పెట్టిన బలులు కూడా బలవంతంగా రోజు ఫుడ్ లో నాకు కూడా పెడుతూ ఇలా ఉండేవారు. దేవుడి మహాకృపను బట్టి ఇప్పుడు అలా పెట్టడం లేదు. బట్ వాళ్ళు ఎలా మార్చాలి అన్నది నా ఇదండి, నా ప్రశ్న. మీ కన్సర్న్ మేము అర్థం చేసుకోగలం. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవరిని మార్చలేం, ఇది మొదటి విషయం. కేవలం దేవుడే మనుషుల్ని మారుస్తాడు. ఇది మారు మనసు అనేది లేకపోతే క్రైస్తవ్యాన్ని తీసుకోవడం అనేది మతం పుచ్చుకోవడం కాదు. ఈ అవగాహన మొదట మీ తల్లిదండ్రులకు మీ కుటుంబ సభ్యులకు రావాలి. క్రైస్తవం మతం కాదు, మతం అంటే అభిప్రాయం సంస్కృతంలో. అంటే ఎవరికి తోచినట్టుగా వారు భగవంతుణ్ణి మనసులో ఒక పిక్చర్ ఏర్పరచుకొని ఇదే భగవంతుడని పూజించడం మొదలుపెట్టారు. అందుకని ఈరోజు మనకి భగవంతుడి గురించిన ఇన్ని స్వరూపాలు, ఇన్ని రూపాలు ఏర్పడ్డాయి మనకి భారతదేశంలో. కాబట్టి మతం ఏం చేస్తుందంటే భగవంతుణ్ణి తానే ఇన్వెంట్ చేస్తుంది, తానే ఒక పిక్చర్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఒక ప్రశ్న వేశారు గతంలో మన సినీ కవులు, ఏమన్నారంటే మనుషులు చేసిన దేవుళ్ళ, దేవుడు చేసిన మనుషుల్లా అని. సో మనుషులు చేసిన దేవుళ్ళు చాలా మంది ఉంటారు. అందుకనే సో మతం ఏం చేస్తుందంటే దేవుళ్లను సృష్టిస్తుంది, కానీ వాస్తవం అది కాదు. వాస్తవం ఏంటంటే దేవుడే అందరి మనుషులను, అన్ని మతాల వారిని, అన్ని దేశస్తుల వారిని, స్త్రీలను పురుషులను సమానంగా సృష్టించాడు. కాబట్టి ఈ మొదటి అవగాహన మన తల్లిదండ్రులకు కలిగినప్పుడు కొంత ఆలోచించడం మొదలు పెడతారు. రెండవది, ఈ మారు మనసు యేసుక్రీస్తు శిష్యులుగా మారడం అంటే అంతర్గత పరివర్తన. లోపల మన హృదయాన్ని మనం పాప పంకిలం చేసుకున్నాం, అందుకనే మనం ఇన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్తున్నాం, పుష్కరాల్లో మనం ఉంటాం, లేకపోతే ఇన్ని సంస్కారాలు చేస్తున్నాం. సంస్కారాలు వెనుకున్నటువంటి ఒక ఐడియా కూడా ఏమిటంటే అది దహన సంస్కారం కావచ్చు, జాతక చక్ర సంస్కారాలు కావచ్చు, లేకపోతే వివాహ సంస్కారాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ప్యూరిఫై చేసుకోవాలి. నేను పాప పంకిలం అయిపోయాను, నన్ను నేను ప్యూరిఫై చేసుకోవాలి. సో కాబట్టి దీన్ని ప్రతి మతం ఒప్పుకుంటుంది, హైందవ మతం కూడా ఒప్పుకుంటుంది. కాబట్టి మనం ఆత్మ పాప పంకిలం అయిపోయింది. మనువు కూడా 2వ అధ్యాయంలో ఆక్రోశించాడు, పాపాత్మ పాప సంభవ, పాపాత్మ పాప సంభవ, నా ఆత్మ పాప యుక్తం అయిపోయింది, పాప పంకిలం అయిపోయింది.